హలో అండి అందరికీ. చిన్న చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా తయారీ విధానం చూద్దామండి. శుభ్రం చేసిన కేజీ చేపలను తీసుకొని అల్లం పేస్టు, పసుపు, సరిపడా కారము, సరిపడా ఉప్పు వేసి మొత్తము అంతా కలుపుకుందామండి. చేపలకనేది పట్టే విధంగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ కాగానే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకుందాము. మెంతులు ఉంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గే వరకు ఉంచుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసుకుందాము. ఉప్పు కారం పట్టిన చేపలను కూడా వేసుకుందాం. నూనెలో మగ్గేలాగా వెడల్పు అనుకొని కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చేపలని ఎగరేసుకుందాం. గరిటె పెట్టి అసలు తిప్పొద్దండి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసి కలుపుకుందాం. పూర్తిగా మగ్గిన తర్వాత అడుగంటే ముందు చింతపండు పులుసు పోసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. మనకు ఎంత కావాలో రసం అనేది అంతవరకు పోసుకొని అటు ఇటు ఇలాగా గిన్నె పట్టుకొని తిప్పాలండి. గరిటెతో కాకుండా ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టుకొని మనం ఈ చారు అనేది తెరలేంత వరకు ఉంచుకుందాము. చూసారండి, పులుసు తెరిలిపోయింది. ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1 స్పూన్ వరకు గరం మసాలా. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా అంటే 1/2 స్పూన్ వరకు మెంతి పౌడర్ కూడా వేసుకుందామండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పులుసు అనేది అప్పటికప్పుడు తిన్నదానికంటే ఒక నైట్ మొత్తం ఉండి మార్నింగ్ తిన్నది టేస్టీగా ఉంటుందండి. చిన్న చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.